తెలంగాణలో రోజు రోజుకు చలి పెరుగుతుంది. రాష్ట్రం కోర్ కోల్డ్ వేవ్ జోన్ లోకి వెళ్తుంది. 3-4 రోజుల్లో చలి మరింత పెరగనుంది. సిరిపూర్లో 10.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పడిపోయే ఛాన్స్ ఉంది. పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతుంది. చలి గుప్పెట్లో ఏజెన్సీ గ్రామాలున్నాయి. కొమరంభీం జిల్లాలో 10.2 కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో 11.1, నిర్మల్ జిల్లాలో 11.9, మంచిర్యాల జిల్లాలో 13.8 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజుల నుంచి చలి చాలా తీవ్రంగా పెరిగింది. మరి చలి తీవ్రత 11 నుంచి 26 మధ్యలో ఉంది. ఉష్ణోగ్రత చూసినట్టయితే ఈ చలి పులిలా మనలో వణికిస్తుంటే గజగజలాడిపోతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, పండు ముసలి వాళ్ళ వరకు కూడా తమ ఆరోగ్య సంరక్షణ కోసం మంచి స్వెటర్లు, క్యాపులు పెట్టుకొని నడకని మాత్రం మర్చిపోవడం లేదు. ఎందుకంటే మన శరీరంలో వేడిని ఉత్పత్తి చేసేది నడక మాత్రమే, వ్యాయామం మాత్రమే. ఈ నిరంతరం కంటిన్యూగా ఉండే వ్యాయామం, నడక చేయడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత పెరిగి ఈ చలి నుంచి మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో రకరకాల మనకు రోగాలు, పాత రోగాలు కూడా తిరిగి వస్తాయని పెద్దలు అంటారు. కాబట్టి ఈ రోగాల బారి నుంచి దూరం పోవడానికి, మనం ఆరోగ్యాన్ని సజావుగా పెంపు చేసుకోవడానికి చక్కటి వ్యాయామం, నడక ప్రతిరోజు ఉన్నట్టయితే ఆ విధంగా మన ఆరోగ్యాన్ని పెంపు చేసుకోవాలని చెప్పి తెలంగాణలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. రాష్ట్రం కోర్ కోల్డ్ వేవ్ జోన్ లోకి వెళ్తుంది. ఇక 3-4 రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వరలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలిపులి పంజా విసురుతోంది. రోజు రోజుకి రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఉదయం వేళ భారీగా పొగమంచు కురియడంతో అయితే ఉదయం పూట ప్రయాణం చేస్తున్న వాహనదారులకి ఇబ్బందులు అయితే తప్పడం లేదు. మరోవైపు ఇటు వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. రానున్న మరో 3 రోజుల్లో పూర్తిగా ఇటు సింగిల్ డిజిట్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోర్ కోల్డ్ వేవ్ జోన్ లోకి రాష్ట్రం వెళ్తుందంటూ కూడా వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కనుక చూసుకుంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 10.2 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా ఆదిలాబాద్ జిల్లాలో 11.1, నిర్మల్ జిల్లాలో 11.9, మంచిర్యాల జిల్లాలో 13.8 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఉదయం వేళ భారీగా పొగమంచు కురియడంతో అయితే ఉదయం వేళ పేపర్ బాయ్స్ కావచ్చు, లేదనుకుంటే ఇతర పనులకు వెళ్లే కూలీలు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు భారీగా పొగమంచు కురియడంతో అయితే ఉదయం ప్రయాణించే వాహనదారులకైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. మరోవైపు వాతావరణ శాఖతో పాటు ఆర్టీఓ అధికారులు అయితే ఒకటే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భారీగా పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రయాణం చేసే వాహనదారులు తమ వాహనాలకి హెడ్ లైట్లు వేసుకొని నిదానంగా నెమ్మదిగా ప్రయాణాలు చేయాలంటూ ఆర్టీఓ అధికారులు అయితే సూచనలు అయితే చేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాలపై అయితే చలిపులి పంజా విసురుతోంది. రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పూర్తిగా నమోదవడంతో కూడా రాత్రి నుంచి ఉదయం వరకు కూడా ఇటు చలిమంటలు వేసుకుంటూ కూడా తమను ఇటు చలి నుంచి కాపాడుకుంటున్న పరిస్థితులు అయితే ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నాయి. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భారీగా ఈదురుగాలు వేయడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం 10 కానిది బయటికి రాని సందర్భాలు ఉండగా సాయంత్రం 6 గంటలకే ఇళ్లకైతే పరిమితం అవుతున్నారు. అయితే ఇటు డాక్టర్స్ కూడా ఒకరే సూచనలు చేస్తున్నారు. రోజు రోజుకి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో సాయంత్రం వేళ బయటకు వచ్చేవారు కానీ ఉదయం వేళ బయటకు వచ్చేవారు స్వెటర్స్, మఫ్లర్స్, మంకీ క్యాప్స్ యూజ్ చేసి బయటికి రావాలంటూ చెప్తున్నారు. ఇటు వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులు పూర్తిగా ప్రికాషన్స్ తీసుకొని చలిబారి నుంచి కాపాడుకోవాలంటూ వారైతే సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్, ఇటు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో సింగరేణి గనులు విస్తరించి ఉన్నాయి. ఈ ఉదయం వేళ భారీగా చలి వీస్తూ ఉండడంతో అయితే ఉదయం షిఫ్ట్ లకు వచ్చే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలిపులి పంజా విసురుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరో కాశ్మీరాన్ని తలపిస్తోంది. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.